శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రము, దాంతోపాటు పునర్వసు 1-2-3 పాదాలు ఈ రాశిలో ఉంటాయన్నమాట. ఇక ఈ రాశి ఫలితాలు కనుక మనం చూస్తే, ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి గురువు మిథునంలో 1 జూన్ వరకు సంచారం ఉంటుంది. అంటే జన్మలో, అంటే 1వ స్థానంలో అన్నమాట. ఇక దాని తర్వాత కర్కాటక రాశిలో 31 అక్టోబర్ వరకు ఉంటారనమాట. అది ద్వితీయ స్థానంలో. ఇక దాని తర్వాత సింహరాశిలో 24 జనవరి వరకు ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ ద్వితీయంలో సంచారం ఉంటుందన్నమాట. అందువల్ల జన్మలో అలాగే తృతీయంలో ఉన్నప్పుడు వీళ్ళకు మానసిక చింత ఉంటుంది. అలాగే కార్యభంగాలు ఏర్పడడం, అంటే ఏ కార్యక్రమం చేయాలని తలపెట్టినా కూడా అవన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం జరుగుతుందన్నమాట. తర్వాత కీర్తి హాని, దాని తర్వాత దుఃఖము మొదలైన ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు దైవ కార్యక్రమ నిర్వహణ కూడా వీళ్ళు చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ద్వితీయంలో ఉన్నప్పుడు కీర్తి, అలాగే వృద్ధి, ఇంకా సుఖము, ధనధాన్య వృద్ధి, ఇంకా ధర్మకార్య నిర్వహణ మొదలైన శుభ ఫలితాలు వీళ్ళకు ఉంటాయన్నమాట. ఇక శని. ఈ శని ఏమో మీనరాశిలో 10వ స్థానంలో సంచారం ఉంటుంది. ఇక రాహువు మరియు కేతువు ఇద్దరు కూడా, ఈ రాహువు ఏమో 6 డిసెంబర్ వరకు భాగ్యస్థానంలో కుంభంలో ఉంటాడు. ఇక కేతువు ఏమో 6 డిసెంబర్ వరకు సింహంలో ఉంటాడనమాట. అంటే 3వ స్థానంలో ఉంటాడనమాట. అందువల్ల వీళ్లకు మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రుల సహాయ సహకారంతో ప్రతి కార్యక్రమంలో విజయం సాధిస్తారన్నమాట. ఇక వీళ్ళకు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, అలాగే దూర ప్రయాణాల వల్ల లాభము, ఇటువంటి ఫలితాలు కూడా వీళ్ళకు ఉంటాయన్నమాట. ఇది ఈ మిథున రాశి యొక్క ఫలితము. ముఖ్యంగా ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే ఆలయ సందర్శన, దాంతోపాటు నవగ్రహ పూజ ఇత్యాది కార్యక్రమాలు కనుక చేసుకుంటే వీళ్ళకు అన్నీ కూడా శుభం జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.